అయ్యా నమస్తే సార్. నమస్తే. అందరిది నువ్వే మెయిన్ పొద్దుటూరులో. ఎందుకు ఆడుతున్నాను నమస్తేనా, బాగున్నారు కదా? నమస్తే సార్. పెద్ద ఎమ్మెల్యే గారు నమస్తేనా. కొండారెడ్డి అన్నా మీడియా Now, I request our respected individuals, Madam Garu,
కలిగించండి. మీ రథసారథ్యంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అయిన మేము పారిశుద్ధ కార్మికుల నుండి పరిపాలన అధికారుల వరకు ఈ కడప జిల్లాను ఆరోగ్య ఆంధ్రాలో మొదటి స్థానంలో సగర్వంగా నిలిచే విధంగా విశ్వసనీయతతో కలిసికట్టుగా పనిచేస్తామని, మా విధులను సక్రమంగా నిర్వర్తిస్తామని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా ఆసుపత్రి 350 పడకలతో ఐసీయూ, ఆబ్స్ట్రిక్స్, హెచ్డియూ, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, డయాలసిస్ సెంటర్, పీడియాట్రిక్ అండ్ జీరియాట్రిక్ కేర్ సెంటర్స్ అండ్ పాలియేటివ్ క్యాన్సర్ కేర్ సెంటర్, సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయాలతోనూ పరికరాలతోనూ అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లతో ఇతర వైద్య సిబ్బందితో ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చి అనేక మంది నిరుపేద మధ్యతరగతి రోగుల పాలిట వైద్యాలయం. ఈ ఆలయానికి ఒక చిన్న లోకము తన ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒక ఆసుపత్రి మూల స్తంభాలు నర్సింగ్ ఆఫీసర్స్ వారు సమృద్ధిగా ఉన్నట్లయితే మేము అందించే సేవలు మరింత వేగంగా మెరుగైన ప్రమాణాలతో అందించే నర్సెస్ సరైన నిష్పత్తిలో మా దురదృష్టం. ఈ నర్సెస్ స్ట్రెంత్ను సంపూర్ణంగా ఉండే విధంగా మీరు తమరు నియమించినట్లయితే అప్పుడప్పుడు సంభవించే సేవలలోని జాప్యం జరగకుండా తప్పకుండా మేము జరగకుండా చూసుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. ఈ విన్నపాన్ని తమరు సహృదయంతో స్వీకరించి ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వపరమైన అనుమతులు తెప్పించి ఈ ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని నిలబెట్టాలని ఆశిస్తున్నాం. ఈ ఆసుపత్రి జాతీయ ప్రమాణాలతో ఎక్వాస్ మరియు లక్ష్య సర్టిఫికెట్లను పొంది ఉన్నదని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మేమందరం స్వేచ్ఛగా వైద్య సేవలు అందించగలిగేలా మీ సహాయ సహకారాలు మాకు కావాలని మా అభ్యర్థన. అన్ని ఆధునిక వసతులతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉన్న ఈ జిల్లా ఆసుపత్రిలో మరింత నాణ్యమైన సేవలను రోగులకు మేము ఉచితంగా మెరుగుపరిచేలా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మరియు ఆధునిక వసతులు అందుబాటులో తేవాలని మా మనవి. ఈ వైద్య సేవలను మరింత ఉన్నతమైన ప్రమాణాలతో అందించే దిశగా మమ్మల్ని నడిపించే చుట్టాన్ని మీరు సూచించే విధంగా మీ విధాలకు అనుగుణంగా మేము పనిచేసి ప్రజలకు రోగ నిర్ధారణ, రోగ నివారణ మరియు చికిత్సా సేవలను అందించగలమని తెలియజేస్తున్నాము. మీ విజిట్ సందర్భంగా ఈ విజిట్ వృధా కాకుండా మాకు కొత్తగా ఉన్న స్టాఫ్ నర్సుల పోస్టులు పెంచగలరని ఆశిస్తున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక ఆసుపత్రి 24 గంటలు పెంచగలరు. ఇక్కడ ఉన్న ఆధునిక పరికరాలన్నీ కూడాను ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఒక విద్యుత్ సడన్ గా ఏదైనా విద్యుత్ లోపం కలిగినట్లయితే ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్ పోస్ట్ అనేది శాంక్షన్ కాలేదు. గతంలో ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఉండేది. మరి 350 పడకల ఆసుపత్రి 24 గంటలు వైద్య సేవలు అందించుకున్నప్పుడు ఎప్పుడైనా ఎలక్ట్రీషియన్ అవసరం పడుతుంది కాబట్టి తప్పక మాకు ఎలక్ట్రీషియన్ పోస్ట్ శాంక్షన్ చేయవలసిందిగా తమని కోరుకుంటున్నాం. నేను మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సందర్శన కోసం కేటాయించినందుకు మరొకసారి మా వైద్య సిబ్బంది అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. వేదిక మీద గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ గారికి, పుత్తూరు ఎమ్మెల్యే సార్ నందా రఘునాథ్ గారికి, ఏమిటి మంత్రి డిసిఎస్ గారికి నమస్కారాలు. ముఖ్యంగా మా జిల్లా ఆసుపత్రిలో ఓపీ పర్ డే 400 పైన ఉంటుంది. సర్జరీస్ 200 పైన జరుగుతాయి. డెలివరీస్ 200 జరుగుతాయి.
సంబంధించిన మాకు అందుకే మేము ఎంట్రన్స్ అండి రక్షణ సర్టిఫికేషన్ జరిగింది. పుస్తకాలు కూడా మేము ఎస్ఎల్సీ అదే క్షేమూరికి సంబంధించిన మాకు 1 monthsలో మేము ఫేస్ చేయబోతున్నాం పుస్తకాలు కూడా సార్. అదేవిధంగా సార్ మాకు కొన్ని డాక్టర్స్ వరకు స్పెషలిస్ట్ అందరూ ఉన్నా కానీ కొన్ని ప్రమోషన్ పోస్ట్ ఇంకా కాదు సార్. సివిల్ సర్జన్ ప్రమోషన్ పోస్ట్ మాకు మరింత స్పెషలిస్ట్ లేరు. పోస్ట్ మార్టం స్పెషలైజ్ చేసడానికి కొన్ని మైక్రోబయాలజిస్ట్ చేస్తారు, కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా సర్జన్ ఒకటే ఉన్నారు. ఒకటే 24/7 చూడాలంటే కష్టంగా ఉంది. ప్రమోషన్ పోస్ట్ కూడా సివిల్ సర్జన్ పోస్ట్ వేకెంట్లో ఉన్నాయి. మెడిసిన్ కూడా ఒకటే ఉన్నారు సార్. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉంది, ఆల్రెడీ ఎంఎంఎన్ వార్డు, ఎఫ్ఎంఎన్ వార్డు అన్ని 4 వార్డ్స్ మెడికల్ వార్డ్స్ ఉన్నాయి సార్. వాటి చేయాలంటే కావాలి కష్టపడింది. సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్ కావాలి సార్. అదేవిధంగా ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ కావాలి. ఈ తర్వాత ముఖ్యంగా స్టాఫ్ నర్సెస్ సార్. ఇంకొక 70 మంది కావాలి. 45 మంది చేస్తున్నాం మేము. ఒక 3-4 వార్డ్స్ ఒక సిస్టర్ చేస్తున్నాం సార్. కష్టంగా ఉంది. 3-4 వార్డ్స్ ఒక 1 year అయినా అంటే 10 అవసరం సిస్టర్. స్టాఫ్ బాగుంది. మాకు స్కాసిటీ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ సార్ మెయిన్లీ బాగుంటుంది సార్. మెయిన్ రన్ చేయాలంటే స్టాఫ్ నర్స్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. రేడియాలజీ కూడా మాకు స్కాన్స్ జరుగుతున్నాయి. దాంట్లో ఐపీసీ ల్యాబ్ ఉంది సార్. అదే డిఎస్సీ మీటింగ్ కూడా సపరేట్ వచ్చింది మాకు. డిఎస్సీలో పీడియాట్రిక్స్ కానీ మెడికల్ ఆఫీసర్ ఫిజియోథెరపిస్ట్ అందరూ ఉన్నారు సార్. సో ముఖ్యంగా సార్ ఆపరేషన్ సంబంధించి సార్ మాకు వర్క్ స్టేషన్ చేస్తారు. అనఫీషా వర్క్ స్టేషన్ మేము బాయ్స్తోనే రన్ చేస్తున్నాము. బాయ్స్ వర్క్ స్టేషన్ ఉంటే ఓటీలో వర్క్ స్టేషన్ ఉంటే జనరల్ అసిస్టెంట్ దానికి మాకు వర్క్ స్టేషన్ అనఫీషా. తర్వాత ఆప్థాల్మిక్ ఆప్థాల్మిక్ బ్లాక్ టోటల్లీ క్రాక్స్ అంటే రూమ్ అంతా పడిపోతుంది సార్. ఓటీలో పాయింట్ చూపడం వల్ల ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ ఇంపెక్ట్ కాకుండా అంటే మంచి కొత్త బాగుంటే బాగుంటుంది. ఆప్థాల్మిక్ సార్ ఓటీ ఉంది సార్ ఉన్నాయి కానీ రెగ్యులేట్ చేసినా బాగుంటుంది. ఆప్థాల్మిక్ పోస్ట్ మార్టం సెట్ కూడా పాతలే సార్. అదే ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పిపోయారు రెగ్యులేట్ చేసుకోమని. ఫ్రీయర్స్ ఉన్నాయి. 4 ఫ్రీయర్స్ వస్తే బాగుంటుంది. తర్వాత మాకు ఇంట్లో 1 months ఇన్వర్టర్లో పెట్టించాను. 125 kV జనరేటర్ ఉంది సార్. అది మన ఎలక్ట్రిసిటీ లేదు. ఎందుకంటే అంటే స్పెసిఫిక్గా మన చెప్పిన వాళ్ళకి వాడుకుంటున్నాము. స్పెషల్లీ మాకు బ్రహ్మ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు సార్. గోబీ లేదు. గోబీ అంటే మేడం మేము చేపించుకొని మన ఎక్స్పీరియన్స్ మంచి మా కరెంట్ అప్పుడు వచ్చి ఇస్తున్నాం సార్. టెక్నిక్స్ ఉన్నాయి సార్. మనం వేస్తే ఇవైతే మేము ఇంకా బాగా మేము చేయగలుగుతాం. అలాగే ఫైనాన్షియల్ మేము డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏరియాలో ఉన్నాం సార్. అది వేసి ఏరియా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఎంట్రాన్స్ కూడా లక్షలు సర్టిఫికేట్ సార్. మా మనుషులు వచ్చినా మాకు క్రియేట్ చేసుకోగలుగుతాం సార్. ఈ లాసెస్ ఉన్నాయి సార్. క్రియేటింగ్ చేయకపోతే మేము ఇంకా అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం. సజెషన్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం. గైడెన్స్ కోరున్నా సార్. ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ చూస్తున్నాయి సార్. మెయిన్ స్టాఫ్ సార్ ఈజీ టెక్నీషియన్ మాకు అభిషేక్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఇవి ఉంటే మాకు ఇంప్రూవ్ చేయగలం. ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, మరి డిసిఎంసీ గారు, సూపరింటెండెంట్ గారు, వేదిక ఉన్నతమైన పెద్దలు, సమావేశానికి హాజరైన సోదరులు సోదరులు, ప్రొద్దుటూరు వైద్య గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, సిస్టర్స్ అంతా మిగతా అందరూ పనిచేసే వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రొద్దుటూరు ఆసుపత్రి 351 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి బాగా మంచి వైద్యం అందించాలంటే ఇక్కడ కావాల్సినంత సిస్టర్స్, నర్సులు లేరని గతంలో మేము ఎమ్మెల్యే అయిన సందర్భంగానే మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి అయిన సందర్భంగా ఒక 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆ అసెంబ్లీ సమావేశంలో స్టాఫ్ ప్యాటర్న్ మాకు ఇంత తక్కువగా ఉంది, ఈ తక్కువ ఉండబడిన కారణంగా మేము మంచి సేవలు అందించలేకపోతున్నామని కానీ మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మంత్రి గారు చెప్పారన్నా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది, మన ప్రొద్దుటూరు ఒకటే కాదు. కాబట్టి త్వరలోనే రిక్రూట్మెంట్ మొదలుపెట్టి ఒక స్టాఫ్ను పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన గతంలో ఉండబడిన ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనకు ఒంటి చేత బియ్యం చెవులు బీరోలో డబ్బులేని బియ్యంతో
దీంట్లో నిలిచిపోయింది. ఆ కారణంగా వెంటనే మనం అనుకున్నవన్నీ చేయాలంటే కూడా కొంత కష్టంగా ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వము ఈ వైద్య ఆరోగ్య శాఖ మీద, విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం అనేది జరుగుతుంది. ఒక 3-4-5 నెలలు 6 నెలల లోపల పోలీస్ శాఖను రిక్రూట్ చేసి మనకు కావాల్సినంత శాఖను మంత్రి గారు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా చేయాలని అనుకునేందుకు ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఇబ్బంది మా అక్షంతమ్మ ఎక్కడ బాగా సేవలు అందిస్తున్నారని అంటే అక్కడ ఆసుపత్రులకు వస్తారు. ఇప్పుడు మేము ఒక 2 చిన్నపిల్లలు ఉన్నబడిన బాలింతల దగ్గర మాట్లాడినాము. చాకలమరి నుంచి అదే మాదిరిగా పెద్దమడియ మండలం నుంచి కూడా వాళ్ళు రావడం లేదు. ఇలాగనే మనం స్టాఫ్ అందరూ రిక్వెస్ట్, ఎక్కడైనా కూడా ఆపరేషన్లు బాలింతలు వస్తే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏదో కాదు కడపమనే సందర్భం ఉంటానని నా దృష్టికి వచ్చింది. నేను డాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎంత క్లిష్ట సమస్యలైనా కూడా మీరు ఎదురు చేయండి, మీరు వైద్యులు మీరు అనుకుంటే చేయగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు చేసి దాదాపు ఒక 30% రాష్ట్ర బడ్జెట్లు వైద్యం కోసం ఖర్చు పెడతా ఉంటారు. మరి ఇంత ఖర్చు పెట్టేటప్పుడు మనం అందరం ప్రజలకు ప్రతి ఒక్క చిన్నకు ఏది వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ దగ్గరికి ఏమనే అభిప్రాయంతో వస్తారంటే డాక్టర్ దగ్గరికి పోతే నా డబ్బులు ఇట్లా తీసేట పక్కనే చేస్తాడు అనే ఒక నమ్మకంతో మీ దగ్గరికి వస్తారు. అటువంటి నమ్మకాన్ని మీరు ఇంకా పెంచి నిలబెట్టుకోవాలి. మన దగ్గర ఇది లేదు అది లేదని దయచేసి ఎవరైనా కొంతమంది అటువంటి పరిస్థితులు లేకుండా ఈ ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ మరి త్వరలోనే రిక్రూట్మెంట్ అనేది పూర్తి స్థాయిలో చేసి సఫిషియెంట్గా కావాల్సినంత మందిని ఇక్కడ సిస్టర్లను డాక్టర్లను పోస్ట్ చేయగలుగుతారని నేను ఆశిస్తూ మరి భవిష్యత్తులో ఇది 100 పడకల ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రిగా ఉన్న ఆసుపత్రిని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మంత్రిగా ఉండేటప్పుడు 351 పడకల ఆసుపత్రి చేయించినాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినాం. పారిశుద్ధ్యానికి మంత్రి గారు కూడా అక్కడ మన పారిశుద్ధ్య కార్మికులందరికీ కాంట్రాక్టర్లు మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఉండబడిన కాంట్రాక్టర్ 4 నెలలు 5 నెలల కాలం నుంచి కూడా వాళ్ళు శాలరీ సీనియర్. ఆయన బాలనారాయణ కడపలో ఉన్నాడు. ఆయనతో మాట్లాడితే నేను 10 రూపాయలు ఆయనతో మాట్లాడితే సార్ గవర్నమెంట్ ఏదన్నా నేనేం చేస్తానంటాం. అదే మాదిరిగా సెక్యూరిటీ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ డాక్టర్లు సిబ్బంది పరిస్థితి, ఈ డాక్టర్లకు ఏదో 1,70,000 80,000 జీతం వస్తుంటుంది. వాళ్ళకందరికీ 12,000 14,000 15,000 శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ నెల శాలరీ ఆ నెల ఇస్తేనే మనకు జీవనం జరుగుతుంది, వాళ్ళందరూ వచ్చి చేయగలుగుతారు. కాబట్టి ప్రత్యేకించి శానిటేషన్ అనే విషయంలో ఆసుపత్రి బాగుంది అంటే శానిటేషన్ బాగుండాలి. శానిటేషన్ బాగుందంటే అందరూ ఆహ్లాదకరమైన మాత్రంలో డాక్టర్లు సిస్టర్లు అందరూ బాగా పనిచేస్తారు. కాబట్టి పారిశుద్ధ్యం అనేది ఈ హాస్పిటల్లో కొంత లోపంగా ఉండబడినప్పటికీ కూడా డాక్టర్లు కొన్నిసార్లు హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. చాలాసార్లు డాక్టర్ గారి దృష్టి కూడా తీసుకొనిపోవడం జరిగింది. కాబట్టి పారిశుద్ధ్యాన్ని ఇంకా పెంచాలి. గతంలో ఇక్కడ దాదాపు 350 కుర్చీలు కొని ఇప్పించినాం వేరే ఒక ప్రైవేట్ వ్యక్తిగా. డాక్టర్ గారికి చెప్పినా ఇంకా ఏమైనా కుర్చీలు అవసరమైతే డోనర్లను ఏర్పాటు చేసి ఒక 100 కుర్చీల వరకు మీకు కొని ఇప్పిస్తామని కూడా నేను చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆసుపత్రి మనకి బాగుండాలంటే మన ఆసుపత్రిని మనం వచ్చిన రోగులు కానీ సిస్టర్స్ కానీ విజిటర్స్ కానీ వచ్చిన వాళ్ళందరూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన గేట్లో నుంచే మీకు మనుషులకి రావాలి. మనం కూడా వస్తాం, ఏదో పేషెంట్కి ఏమైనా అయిందని ఏదో బిస్కెట్ ఇస్తాం, ఆ పేపర్లు అన్నీ వేస్తాం. డస్ట్బిన్ ఉంటుంది ప్రతి ఒక్క పేషెంట్ చోటంతా కూడా డస్ట్బిన్లో వేయాలి. కాబట్టి ఆసుపత్రి బాగుండాలంటే నిరంతరము డాక్టర్లు దాంట్లో పనిచేసే మరి క్లీన్ చేసే వాళ్ళ వల్లనే సాధ్యం కాదు. మన ఆసుపత్రి మనం కూడా బాగా పెట్టుకోవాలంటే మనం ఆసుపత్రిలోకి ఎంటర్ అయిందనగానే పరిశుభ్రతను పాటించాలి. ఎక్కడ కూడా ఏమైనా మనకు కళ్ళ కనబడి ఒక పేపర్ కనబడితే తీసి డస్ట్బిన్లో వేయాలి. మన బాధ్యత కూడా ఆసుపత్రిలో బాగుండాలా. వైద్యులు డాక్టర్లు అందరూ రోగులకు సేవలు అందించాలంటే మన వంతు సహకారం కూడా మనం అందించాలి. అట్లా అందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 30వ తారీఖున ఇక్కడ ప్రతినిధికి వచ్చిన సందర్భంగా ఎన్నిక
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది ప్రొద్దుటూరు ఆల్రెడీ 350 బెడ్ ఆసుపత్రి ఉంది సార్. మాకు ప్రొద్దుటూరుకి రావాల్సిన ఆసుపత్రిని గత ముఖ్యమంత్రి గారు పులివెందులకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి 350 పడకలు ఉన్న ఆసుపత్రికి ఒక మెడికల్ కాలేజీ కావాలని కూడా ఆయన కోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారి తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం గతంలో ఉండబడిన ప్రభుత్వంలో ఏదో మనం శాంక్షన్ ఇస్తే చాలు ఆసుపత్రి అయిపోతుంది, నిర్మాణం అయిపోతుంది అనే ఉద్దేశంతో చాలా చోట్ల ఆసుపత్రులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలన్నీ ఫుల్ ప్లేట్లో డబ్బులు ఇచ్చి అవన్నీ కూడా పూర్తిగా తయారయ్యేటట్టు కూడా చేయని పరిస్థితుల్లో ఉండబడిన కారణంగా ఇప్పుడు ఒకటేసారి ఆయన చేసిన తప్పిదం వల్ల ఒకటేసారి ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. ఆ భారాన్ని మనం కొత్తగా ముఖ్యమంత్రి ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన రాష్ట్రంలో వెంటనే సమకూర్చాలంటే కొంచెం సాధ్యం కాని పరిస్థితి ఉండబడినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఈ కష్టాలను మనం గట్టెక్కించాలనే ప్రయత్నంతో నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి పులివెందులలో 100 బెడ్ ఆసుపత్రి అయినా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం. ఆ మంత్రి గారు మా రిక్వెస్ట్ ఏముందంటే ప్రొద్దుటూరు ప్రజల చిరకాల కోరిక ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కొంత స్థలం అవసరం లేకుండా ఇప్పటికే కొంత ప్రభుత్వ స్థలం ఉంది మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజీలో దాదాపు 20 ఎకరాల స్థలం ఉంది. మంత్రి గారిని అడుగుతాను, మరి ఆయన గవర్నమెంట్ వల్ల కష్టమైతుంది మెడికల్ కాలేజ్ అన్నా, లేదా మరి ప్రైవేట్ కాలేజీని కూడా ఎవరన్నా మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాట్లాడండి అని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్పినారు, మంత్రి గారు కూడా అదే మాట చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా చెప్పినాను, మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఎవరన్నా అంటే మాట్లాడమని చెప్తాను. కాబట్టి గత ప్రభుత్వంలో కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన మనం మెడికల్ కాలేజ్ అడిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారిని శాంక్షన్ చేసే పరిస్థితులు ఉండాల్సిందే. అంటే గత ప్రభుత్వం తప్పిదాల వలన వెంటనే మంజూరు లేని పరిస్థితి. ఇప్పటికే ఉండబడిన ఆసుపత్రులన్నీ కూడా కొన్ని మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, అందుకు సంబంధించిన స్టాఫ్ లేదు. మరి పిల్లలను మనం పర్మిషన్ ఇచ్చి ఆసుపత్రి మెడికల్ కాలేజీలో చేర్పించినంత మాత్రంతోనే వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇవన్నీ కూడా లేవనే ఉద్దేశంతో కొంత ప్రభుత్వం కనబడాయిస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇది మీరు కూడా ప్రొద్దుటూరు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ప్రొద్దుటూరు ప్రజల చిరకాల కోరిక ఒక మెడికల్ కాలేజీ కావాలని. దీన్ని ఎట్లనైనా కూడా మనం సాధించి ప్రొద్దుటూరు పట్టడానికి మీరు మనం అందరం కలిసి ఇవ్వాలో మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పొందడం ఏ రూపకమైన పద్ధతిలో మనకు మెడికల్ కాలేజీ ఉంటే ఆ పద్ధతులన్నీ మనం అనుసరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా స్టాఫ్ ఇక్కడ డాక్టర్లు మీరందరూ కూడా డాక్టర్లు చూస్తే దేవుని చూసినంత పేషెంట్కు ప్రేమ కలుగుతుంది. ఉండబడిన జబ్బును వెంటనే తీసేస్తాడు, డాక్టర్ వచ్చినాడు, నాకేం భయం లేదనే ధీమాతో పేషెంట్ మీ దగ్గరికి వస్తాడు. ప్రేమించండి, పేషెంట్ మీ దగ్గరికి వస్తే ప్రేమగా మాట్లాడండి, అప్యాయంగా మాట్లాడండి. మీ ప్రేమ అప్యాయం వల్లనే ఒక 25% జబ్బు నయం అయిపోతుంది. అటువంటి ప్రేమను కల్పించండి. మనకేదో ఉద్యోగం కాదు, మాకందరికీ అటువంటి అవకాశం இல்லை. డాక్టర్లు సిస్టర్లు మీకే అవకాశం ఇచ్చినారు. రోగులను నయం చేసే అవకాశము మన రోగిని యొక్క చనిపోయే రోగి మీ దగ్గరికి వస్తాడన్నా కూడా మీరు చూసే చికిత్స వలన బ్రతికి ఇంటికి పోగలుగుతున్నాడని నమ్మకాన్ని కలిగించేంత వైద్య వృత్తి అంత గొప్ప వృత్తి. కాబట్టి అందరూ కూడా మీరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ బాగా పేషెంట్లందరినీ చూసి రకరకాలుగా పేషెంట్లు కోరికలు ఉంటాయి, కోరికలకు ఓపికతో సమాధానం చెప్పి వారందరినీ కూడా నయం చేసి పంపించాలా. త్వరలోనే ఈ ఆసుపత్రికి మంత్రి గారు రిక్రూట్మెంట్ అయిన తర్వాత పూర్తి స్టేట్లో స్టాఫ్ను డాక్టర్లు అందరినీ అభినందించగలిగింది. కొన్ని పరికరాలు కూడా ఏదో తప్పులు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పడం జరిగింది రిపోర్ట్లో. అవి కూడా మా ఆసుపత్రికి వెంటనే మీరు మంత్రి గారిని కోరుతున్నాము. వెంటనే ఇప్పుడు ఇవ్వగలిగేది ఇవ్వండి, దానివల్ల టైం పడుతుందంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత అయినా కూడా ఆ పరికరాలను మాకు అందజేయాల్సిందే కోరుకుంటూ, మరి ఎలక్ట్రీషియన్ మేడం చెప్పిన ఎలక్ట్రీషియన్ పోస్ట్ అవసరమే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియన్ పోస్ట్ కూడా ఉండేది. అప్పుడు అంతా కూడా చేస్తా
చేస్తూ ఉన్నారో ఉండేటువంటి పోతే ఎప్పుడో ఈ కరెంటు ఎప్పుడైనా పోతే అత్యవసర పరిస్థితుల్లో కరెంటు పోగలిగినప్పుడు కరెంటు ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఉంటే వెంటనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పొద్దుటూరు వచ్చి మన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మీరు పొద్దుటూరు యొక్క ఆసుపత్రిని డెవలప్మెంట్ కోసం వచ్చిన మీరు భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ కోరుకోవాలని చేసేదానికోసం మీరు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఆసుపత్రికి డాక్టర్ గారికి మేడం గారికి వస్తుంది నిరంతరం పారిశుద్ధ్యాన్ని చూడండి. పారిశుద్ధ్యంతో సగం జబ్బుకుంటుంది. కొంతమంది చెప్తున్నారు ఈ ఆసుపత్రికి పోతే లేబర్ రోగాలు వస్తాయని. అటువంటి పరిస్థితి లేకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఎంత పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచినా అంత ఆహ్లాదకరమైన మాటలు ఉంటుంది. సిస్టర్స్ కానీ డాక్టర్ కానీ ఆ పరిసరాలకు పోవాలంటే వాళ్ళు శుభ్రంగా లేదనే ఆలోచన లేకుండా ఉండే పరిస్థితులు పారిశుద్ధ్యాన్ని డెవలప్ చేయండి. కాబట్టి ఇది మన ప్రభుత్వం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా మరి కొన్ని ప్రభుత్వం చెప్పిన కోరికలు ఇప్పటికీ నెరవేర్చడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కోసము కొంత నిధులు కేటాయించాలని మంత్రి గారిని కోరుకుంటూ మా ప్రభుత్వానికి ఇప్పుడు మా ఆసుపత్రి గారు డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చినారు. నేను రిపోర్ట్స్ ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి కనీసం వెంటనే కాకపోయినా 3-4 నెలల్లోనైనా మాకు అవసరాలని తీర్చాలని కోరుకుంటూ ఈ ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నల్ రోడ్స్, రైట్స్, ఎస్టీటీ, ఈటీటీ ఆఫ్టర్ ఫిక్స్ బ్లాక్ మెయింటెనెన్స్ వస్తుంది సార్. మెయింటెనెన్స్ అందరం ప్రేమగా తీసుకుని పెద్ద అయిన మంత్యాల వరదరాజరెడ్డి గారికి మా వెనక మాట్లాడుతూనే ఉన్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా దయచేసి నిశ్శబ్దం ఉండండి. మాట్లాడుతున్నారు నిశ్శబ్దం ఉండండి. కేఎంహెచ్ఓ నాగరాజు గారికి, టీసీహెచ్ఎస్ హిమాలయ గారికి, సూపరింటెండెంట్ ఆనందబాబు గారికి, ఇతర పెద్దలకి, ప్రొద్దుటూరు ఆసుపత్రి వైద్య బృందానికి, నర్సింగ్, పారామెడిక్స్, ఇతర సిబ్బందికి కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ ప్రొద్దుటూరు నా సొంత పట్టణం. ఇక్కడికి వచ్చిన సందర్భంగా దాదాపు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి వరదరాజరెడ్డి గారు ఒకసారి ప్రొద్దుటూరు రావాలి, ప్రధానంగా ఆసుపత్రిని చూడాలి, విజిట్ చేసి అక్కడ ఏమేమి కొరతలు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీర్చే ప్రయత్నం చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఆసుపత్రికి రావడం, ఇక్కడ ఆసుపత్రి చూడడం, లేబర్ రూమ్ దగ్గర నుంచి క్యాజువాలిటీ దగ్గర నుంచి ఎస్ఎన్సీయూ దాకా చూసి ఏ కొరతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి కొరతలు ఇక్కడ ఉన్నాయి. సిఏఎస్లు 6 మంది దాకా కావాల్సింది. శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ పోస్టింగ్ జరగలేదు. ప్రధానంగా నర్సింగ్ స్టాఫ్ కొరత. గతంలో రీస్ట్రక్చరింగ్ ముందు 76 ఉంటే రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని 48 కుదించేసి ప్రస్తుతానికి 45 మందే ఉన్నారు. కానీ వేకెన్సీలు 3 మాత్రమే చూపిస్తున్నాయి. అయితే 350 పడకల ఆసుపత్రి, ఫంక్షనల్ బెడ్స్ దాదాపు 380 ఉండి ఇంత ఓపీ లోడ్ ప్రతిరోజు 1200 ఓపీ లోడ్, దగ్గర దగ్గర 380 ఐపీ లోడ్ ఉన్న సందర్భంలో ఈ 45 మంది నర్సింగ్ స్టాఫ్ సరిపోదు. కాబట్టి ఇంకా అదనంగా కావాలని కూడా దీంట్లో కోరడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది కానీ దాంట్లో కాంపోనెంట్ సెపరేటర్స్ లేవని, ఇతరత్ర కొరతలు, గ్రేడ్ ఫార్మసిస్టులు లేదని కొరతలు, ఇట్లాంటి సిబ్బందికి సంబంధించిన కొరతలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే నేను ఈ సందర్భంగా ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆసుపత్రి వైద్య బృందానికి, నర్సింగ్ స్టాఫ్కి, ఇతర స్టాఫ్కి కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ నేను సిస్టర్ రవి అన్న, సూర్య ఫాతిమా, సిస్టర్ నర్సింగ్ సూపరింటెండెంట్ చూశారు. చూస్తే అన్నింటి మీద అవగాహన. నిజంగా నర్సింగ్ స్టాఫ్ మీరు ఇంత పగలు రాత్రి 24/7 సేవలు అందిస్తున్నారు కాబట్టి మీ మీద విశ్వాసంతో ఇంత ఓపికలు ప్రజలు విశ్వాసం పెంచగలిగారు అంటే నిజంగా దానికి మిమ్మల్ని అభినందించాలి. ఆ అభినందన ఇంత కొరతల సందర్భంలో చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించాలి. సమస్యలు తక్కువ ఉంటున్న నేపథ్యంలో కూడా మీరు సేవలు అందిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. అయితే వీరికి తొందరలోనే ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పేశారు. సమస్య వారే చెప్పారు, దానికి పరిష్కారం కూడా వారే చెప్పేశారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కూడా వారే చెప్పారు. అనేక విషయాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం మీద ఇవాళ ఆర్థిక భారం ఎలా ఉంది అనే విషయాన్ని వారు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇతర సమస్యల గురించి కూడా వారు చెప్పారు. కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చేదాకా కాస్త సమయం వేచి ఉండాల్సిన విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఆరోగ్య రంగం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అయితే ఈ ఉంటున్న సిబ్బంది కొరత ఏదో వీటిని తొందరగా తీరుస్తాం. ప్రొద్దుటూరికి పూర్తి స్థాయి సిబ్బంది వచ్చేలాగా నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తాం. మెడికల్ కాలేజ్ చిరకాల వాంఛ. ఇక్కడికి ఏ రకంగా చూసినా కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చుండాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 350 పడకల ఆసుపత్రి ఉంది. 1200 దాకా ఓపీ లోడ్ ఉంది. ఇటువంటి చోట పడక 100 వచ్చి ఉంటే ఇంకా మీకు యాక్చువల్లీ ఇప్పుడు రివైజ్డ్ గైడ్లైన్స్, గతంలో గైడ్లైన్స్ ప్రకారం అయితే 350 పడకల ఆసుపత్రికి 100 ఇంటేక్ సరిపోయింది. 100 సీట్స్ ఇంటేక్, ఈ 350 పడకల ఆసుపత్రి సరిపోయింది. కానీ ఏ కారణం చేతో సరే సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉండడంలో తప్పులేదు. కానీ గత ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అనాలోచిత చర్యలు తీసుకెళ్ళిపోయి పులివెందులు తీసుకెళ్లారు. ఇప్పుడు పులివెందుల వసతులు ఉండాలి కదా. కొత్తగా మళ్ళీ అక్కడ ఇప్పుడు 100 సీట్ ఇంటికి 420 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించారు. అది మాత్రం నిర్మించారు. కళాశాల పూర్తి చేయలే, హాస్టల్ పూర్తి చేయలే. అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 45% ఉంది. 45% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఎందుకు ఉందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, ఇతరత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఇతర సిబ్బంది కానీ పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు రావాలంటే వాళ్ళ పిల్లలకు చదువు కావాలా, మంచి స్కూల్ ఉండాలా, ఇతర సౌకర్యాలు ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా. చిన్న పట్టణంలో అవి ఉండవు. కాబట్టి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో అయితే నిజంగా మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరుకు వచ్చి ఉంటే ఈ స్టాఫ్ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని కారణంగానే ఎన్ఎంసీ అనుమతిని నిరాకరించిందో పులివెందుల పట్టణానికి, కళాశాలకి, వైద్య కళాశాలకి. ఇక్కడైతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఫ్యాకల్టీ మరీ పూర్తి స్థాయి 100% కాకపోయినా కూడా ఎక్కువ శాతంలో 78% ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్కు అనుగుణంగా కావాల్సిన సిబ్బంది ఇక్కడికి వచ్చేది. అక్కడ పోకపోవడానికి ప్రధాన కారణం అది వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా ఇవాళ పూర్తి చేయకుండా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అక్కడ 4 సంవత్సరాల్లో సొంత ఊర్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. మనం ఇప్పుడు మాట్లాడితే రాజకీయ విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద అని. మనం వచ్చింది పులివెందులకైనా సరే ఆలోచిద్దాం. పులివెందులకు కూడా ఎన్ఎంసీ మంజూరు నిరాకరించడానికి ప్రధాన కారణం ఈ కొరతలు ఉండడం వల్ల. మౌలిక సదుపాయాల కల్పన, ఫ్యాకల్టీ. ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో, ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చింది జూలై 24. ఇన్స్పెక్షన్కి వచ్చి అయ్యా ఈ కొరతలు ఉన్నాయి, ఇక్కడ కళాశాల అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. మీరు ఎందుకు తేలేకపోయారు? నేను అడుగుతున్నది అంటే 4 సంవత్సరాలు మీరు చేయాల్సిన పనులు చేయకుండా, పూర్తి భవనాలు నిర్మించకుండా, ఫ్యాకల్టీకి వసతులు కల్పించి ఫ్యాకల్టీని తెచ్చుకోకుండా, అంటే దేవుడు ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవా అంటారు. అటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఫ్యాకల్టీని తేవచ్చు కదా, తేలేకపోయారు. ఎందుకంటే అది వైఫల్యం, తప్పదు అక్కడ. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ఆ ఫ్యాకల్టీ వచ్చి ఉండడానికి సిద్ధపడరు. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇస్తే
రావడానికి కూడా సిద్ధంగా లేదు. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇంకా మిగతా స్టాఫ్కి సంబంధించి నర్సింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయి. పిల్లల్ని చదివించాలా, మంచిగా స్కూల్ ఉండాలా, చిన్నపట్టణంలో ఇవన్నీ అవకాశాలు లేవు. ప్రొద్దుటూరు అయితే ఏ రకంగా చూసినా కూడా యాప్ట్గా ఉండేది ఇక్కడ రావడానికి. అయినప్పటికీ కూడా ఇక్కడ మన చిరకాల వాంఛ కాబట్టి పులివెందుల కాలేజ్ పూర్తిగా మంజూరు అయిపోయింది, ఆసుపత్రి కూడా నిర్మాణం అయింది. ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల కళాశాల హాస్టల్ కాలేదు. అయినప్పటికీ అక్కడ కళాశాల రావాలి, దాన్ని ఏ రకంగా వైద్య కళాశాలకి పూర్తి చేయాలనే ఉద్దేశం దాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించి వాటి మీద అదనపు భారం, ఎందుకంటే ఒక కాలేజ్ కట్టడానికి 500 నుంచి 600 కోట్లు ఖర్చు అయితే దాని తర్వాత కట్టడం పెద్ద సమస్య కాదు. కట్టిన తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్కి సంవత్సరానికి 200 నుంచి 225 కోట్లు అవుతుంది. అక్కడ ఎక్కడ మనం ఏదైనా కూడా సరైన వసతులు కల్పించలేకపోతాం. ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అయితే ప్రొద్దుటూరుకి అది ప్రభుత్వ రంగం నుంచా ప్రైవేట్ రంగం నుంచా ఆలోచించి ఒకసారి ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రొద్దుటూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నేను ఇవాళ చెప్తున్నాను నర్సింగ్ స్టాఫ్ డాక్టర్ల గురించి చెప్తూ కొన్ని ఉన్నాయి చాలా. ఇప్పుడు మనం ఆప్టామిక్ బ్లాక్ నిర్మించాలా, ఇంటర్నల్ రోడ్స్ కావాలా, లేకపోతే మెయింటెనెన్స్, దీనికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు శాంక్షన్స్ వచ్చాయి కాబట్టి టెండర్లు పిలుస్తారు, 9 నెలల్లో పూర్తి చేస్తారు, వేరే విషయం. కానీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని కొన్ని పనులు ఉంటాయి. పదే చెప్పారు ఎమ్మెల్యే గారు పారిశుద్ధ్యం గురించి, శానిటేషన్. ఇవాళ కూడా పేపర్లో నేను చూశాను. ప్రధానంగా దాంట్లో ఏంటంటే ఒకటి సిబ్బంది కొరత చెప్పారు పేపర్లో రాసిన. రెండోది ఏంటంటే చెత్త, ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది, సరైన చెత్త నిర్వహణ సరిగా లేదు, శానిటేషన్ పని సరిగా జరగట్లేదు. దానికి కూడా కారణాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఎందుకంటే గతంలో ఏజెన్సీలు వచ్చి వాళ్ళు జీతాలు అరకొర జీతాలతో కూడా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు శానిటేషన్ పని ఎటువంటి పని ఆ పని కూడా సరైన జీతం ఇవ్వకుండా మినిమం వేజెస్ ఇవ్వాల్సిన పనులు కూడా చేయకుండా వాళ్ళతో పని చేయిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వ ఆసుపత్రులు అంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆసుపత్రులకి ఆరోగ్య మందిర్ అని పేరు పెట్టారు. మందిరం మనం ఏమంటాం, మనం దేవాలయాన్ని మందిరం అంటాం. చికిత్సాలయాలు కూడా దేవాలయాలతో సమానంగా చూశారు కాబట్టి వీటికి ఆరోగ్య మందిర్ అని పేరు పెట్టారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ తొల్లెకోటు వేసుకున్న దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రాణం పోసేది దేవుడు అయితే ప్రాణం నిలిపేది దేవుడు. మీ కారణంగా ప్రాణం నిలబడుతుంది. మీ మీద నమ్మకంతో వస్తాడు. అక్కడ దేవుడిని అయ్యా మాకు అది కావాలి ఇది కావాలనుకుంటారు. దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడమని చెప్పారు ఎమ్మెల్యే. నవ్వుతూ మాట్లాడి వాళ్ళ సమస్య, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పడం రాకపోవచ్చు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళు విసుక్కోకుండా నవ్వుతూ మాట్లాడాలి. ఎందుకంటే మీ నర్సింగ్ స్టాఫ్లో కానీ డాక్టర్లో కానీ మీరు కోరి ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. చాలా పవిత్రమైన ప్రొఫెషన్ని మీరు ఎంచుకున్నారు కాబట్టి దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకుంటూనే నవ్వుతూ మాట్లాడాలా. ఏది నవ్వుతూ రిసీవ్ విత్ అ స్మైల్ అండ్ సీ అప్ విత్ అ స్మైల్. మీరు వాళ్ళని వస్తున్నప్పుడు నవ్వుతూ స్వాగతించండి, మాట్లాడిన తర్వాత నవ్వుతూనే పంపండి. ఓపీ సేవలు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు. లోడ్ ఉంది, మీ మీద విపరీతమైన లోడ్ ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఓపీ సేవలు మాత్రం శీఘ్రగతిని అందేలాగా చూడాలా. ఎక్కువసేపు అడిగాను, నేను అడిగితే చాలాసేపు ఏం కాలేదండి, క్యాజువాలిటీ వచ్చాము 5 నిమిషాల్లో. అది ఓపీ సేవలు ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. కావాలంటే కౌంటర్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఏ డాక్టర్ అయితే ఎక్కడైతే ఓపీ సేవలు చేసిన తర్వాత ఏదైతే రోగ నిర్ధారణ లేదా రక్త పరీక్షలు చేస్తే, ఇది కూడా మీకు చిన్న ప్లేస్లోనే ఉంది కాబట్టి 5 ఎకరాల్లోనే ఉంది కాబట్టి దూరంగా ఉండకపోవచ్చు. కానీ రక్త సేకరణ కానీ ఆ పరీక్షలు కానీ అక్కడే చేసి మధ్యాహ్నం లోపలే ఆ రిజల్ట్ కూడా ఇవ్వగలిగితే దానికి ఒక టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తున్నారు. SMS ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళందరూ చూసుకుంటున్నారు కాబట్టి పంపించి అదే డాక్టరు మళ్ళీ సెకండ్ హాఫ్లో ఓపీ సమయంలో చూసేలా కూడా చేస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్. మనకు కావాల్సిందంటే పేషెంట్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్, దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది. వస్తూనే క్లీన్లీ అట్మాస్ఫియర్. దానికోసం మీరు పిల్లగారు గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నా, ఊళ్ళో కొంతమందితో మాట్లాడతాం. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగినవి చేయొచ్చు, కానీ కొద్దిగా పరిశుభ్రత పెంచడానికి, గ్రీనరీ పెంచడానికి అనేక మంది దాతలు ముందుకు వస్తారు. అనాదిగా జరుగుతున్నది
ముందే విద్యాలయాల్లో, స్కూళ్ళల్లో కానీ వైద్యశాలల్లో కానీ దాతలు ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా దాతలు ముందుకు వస్తారు. ప్రభుత్వం నుంచి పెద్ద స్థాయిలో చేయాల్సిన ఇప్పుడు 20 కోట్ల పనులు చేయాలి, మెయింటెనెన్స్ పనులు, దాతలను అడగలేదు. కాబట్టి అది ప్రభుత్వం తరపున చేస్తాం. కానీ చిన్న చిన్న పనుల్ని హెచ్డిఎస్ నుంచి కూడా మీకు తెలుస్తుంది. హెచ్డిఎస్లో కూడా మీ సంవత్సరంలో హెచ్డిఎస్ నుంచి కూడా ప్రతి పని చేయలేదు. ఇప్పుడు దోపికి కూడా దాంట్లోనే కట్టాలా, ఇతరత్ర చిన్న చిన్న పనులు కూడా హెచ్డిఎస్ నుంచే చూడాలి. కాబట్టి దాతలను అడగడానికి అవకాశం ఉంది. చాలా మంది ముందుకు వస్తాయా కదా, గ్రీనరీ మీ పేరు పెట్టుకొని గ్రీనరీ డెవలప్ చేయండి అంటే ముందుకు వచ్చే పరిస్థితి. ఇతరత్ర చిన్న చిన్న పనులు అంటే ముందుకు రావడానికి. దీనికి ప్రధానంగా ఇంకా మనకు ఫార్మసీ కాలేజ్ ఉంది అనుకున్నాం. ఓపీ సేవల్లో వాళ్ళతో మాట్లాడి మీకు బాగా లోడ్ ఉండే రోజులు ఏ రోజులు చూసుకొని ఆ రోజుల్లో ఫార్మసీ వాళ్ళను, ఆ కాలేజ్ వాళ్ళని మాట్లాడి రమ్మని కొద్దిగా అసిస్టెన్స్ ఇవ్వమంటే ఇస్తారు. తర్వాత ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది. అందుకని ఒక థర్డ్ పార్టీ ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కో ఇంకోరికో మాట్లాడి సూపరింటెండెంట్ గారు, డీసీహెచ్, డిఎంహెచ్ఓ గారు దీని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనం ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా ఇటీవల రిలీజ్ చేశాం. 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? 20 అంశాలను గుర్తించాం. ఏవైతే వెంటనే ఓపీ సేవలు కానీ, లేదా సైనేజ్ బోర్డు ఉండడం కానీ, లేదా ఎక్కడికైనా చిన్న చిన్న అవినీతి జరుగుతుంటే 104కు కాల్ చేయించడం కానీ, ఇటువంటి ఒక 20 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇమీడియట్గా తక్షణమే మనం చేయగలిగిన పనులు ఉన్నాయి. కొన్ని పనులు ఉన్నాయి దీర్ఘకాలిక, మధ్యకాలిక సమయం పడుతుంది, 2 ఏళ్ళు పట్టచ్చు. కొన్ని పనులు 3-4 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి పేషెంట్ సాటిస్ఫాక్షన్, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచే దిశగా ఈ తక్షణమే తీసుకోవాల్సిన ఏవైతే చెప్పామో వాటిని తీసుకుంటే బాగుంటుంది. ఒకసారి థర్డ్ పార్టీకి ఇది కూడా మీకు మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కంపారేటివ్లీ. మీరు ఇటువంటి హాల్ నిజంగా ఇటువంటి హాల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 100 పడకలు దాన్ని తీసుకెళ్ళి 350 పడకలు చేసి ఇంత మంచి హాల్ మామూలుగా గుంటూరు జీజీహెచ్లో లేదు, గుంటూరు జీజీహెచ్లో లేదు, కేజీహెచ్లో కూడా లేదు. విశాఖపట్నంలో 170 సంవత్సరాల ప్రతిష్టాత్మక అనేది చిన్న హాల్ ఉంటుంది. దాంట్లో ఇక్కడ అకోస్టిక్స్ లేవు, ఏసీలు లేవు, ఈ పక్కన పెట్టేయండి. ఎందుకంటే అవి ప్రధాన అవసరం అది కాదు. ఇప్పుడు ప్రధాన అవసరం దీంట్లో బ్లడ్ బ్యాంక్లో ఏసీలు కావాలా. ఖచ్చితంగా ఎవరన్నా అడిగితే మాత్రం బ్లడ్ బ్యాంక్లో ఏసీలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మీరు 10 టేబుల్లు కావాలన్నారు, వాటిని ఇవ్వడానికి ముందుకు వస్తారు. అవి తయారు చేసేవాడిని ఖచ్చితంగా ఎవరికైనా దాతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇతరత్ర ఇప్పుడు సిబ్బంది ఉంది, సిబ్బందిని దాతలు తీసుకొచ్చి పెట్టలేరు, ఖచ్చితంగా మనమే పెట్టాలి. అదేవిధంగా పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కానీ, వీటన్నిటి కూడా ప్రభుత్వం వైపు నుంచి త్వరితగతిన చేసే ప్రయత్నం చేస్తాం. చాలా అయితే మీరు ఇంకాస్త ప్రొయాక్టివ్గా ఉండాల్సింది. మీ మీద లోడ్ ఉంది, నేను కాదను. ఆ లోడ్ నేను చెప్పి ప్రసంగం చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోవడం చాలా ఈజీ. యాక్చువల్ ఫీల్డ్లో ఉంటా పేషెంట్లకి ఇప్పుడు 20 మంది వచ్చి చెప్తుంటేనే మాకు కొన్ని తీసుకొస్తాడు. అంటే మేము వచ్చిన పని ఏంటంటే ఆసుపత్రులు చూడాలి, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అది చూస్తుంటే మధ్యలో రిప్రజెంటేషన్స్. ఇంకోరు వచ్చి ఫోటో సార్ అంటుంటాడు. ఫోటో ప్రాధాన్యత ఇక్కడ ప్రాధాన్యత ఏంది? ఇక్కడ ఆసుపత్రిలో చూస్తే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని, కష్ట నష్టాలు ఏమున్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. మీడియా కూడా ఒక్కోసారి మీడియా ఒక అంకుశంలాగా పనిచేస్తుండాలి. మీడియా మిత్రులు కూడా నేను కోరేది అది, అంకుశంలాగా పనిచేయాలా, ఏదన్నా ఉన్న వాటిని చేసి చెప్పాలా. కొన్నింటిని మాత్రం ఒక్కోసారి ఈవెన్ స్మాల్ ఇష్యూ విల్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. చిన్న దీన్ని కూడా పెద్దగా చూపిస్తుంటారు ఏదో ఇదని. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని గుర్తించాలి. ఇది ఒక్క రోజులో వచ్చిన ఇబ్బందులు కాదు, కొన్ని దశాబ్దాలుగా వచ్చిన ఇబ్బందులు. వాటిని అన్ని సరి చేసుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా సెన్సిటివిటీతో పనిచేసే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాల పట్ల ఖచ్చితంగా స్పందిస్తాం. దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రకమైన మార్పులు తీసుకోవాలా, ఏ రకంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ప్రభుత్వంలో మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పే దాతలను మాట్లాడదామని నేనే ముందు చెప్తున్నా. మాది ఒక సంస్కృతి, మా అమ్మాయి పేరు సంస్కృతి, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తాం. దాని సెక్రటరీగా ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. నేను ఇప్పుడు నా 10 టేబుల్ కావాలి, 2 ఏసీలు ఎవరో దాతకు చెప్తామని నేను చెప్పాను. అది ఎవరో దాతకు చెప్పకముందు చెప్పే ముందు ఆచరించి చూపిస్తే నేను బాగుంటుంది. కాబట్టి నా మిత్రుడు ఒంటేరు శ్రీనివాస్ రెడ్డికి ఆ టేబుల్లు, ఏసీలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఇతర మిత్రులు కూడా మనకు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రధానంగా, ఎందుకంటే వారు ఆదేశిస్తే నేను ఇక్కడికి వచ్చాను, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ఇబ్బందులు గుర్తించాం, మీ సమస్యలు
సమస్యలు గుర్తించాం. ఏఎన్ఎం దగ్గర నుంచి నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మధ్య చూశారు మీరు ప్రధానంగా ఏఎన్ఎం సమస్యలు తీరుస్తూ వచ్చాం. నర్సింగ్ స్టాఫ్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళ విషయం కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది, పరిశీలనలో ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా మీరు పనిచేస్తున్నారు. అయితే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో త్వరితగతిన ఆ విషయం మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. ఇతరత్ర అనేక దీనిలో కూడా రాబోయే రోజుల్లో ఈ శానిటైజేషన్ వర్కర్స్ తర్వాత సెక్యూరిటీ వర్కర్స్ ఎవరు ఉన్నాయో వీళ్ళకి రావాల్సిన మినిమం వేజెస్ అందేలాగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అతి తొందరలోనే కొత్త ఏజెన్సీలు రాబోతున్నాయి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలాసేపు ఆడికి బ్రహ్మాండమైన ఒక్క ఉంది ఇక్కడ. పూర్తిగా ప్రతి తరగతి మొత్తమే ఎందుకంటే ఈ పత్రం దీంట్లో చూసి సంఘానికి పరిమితం అయితేనే ఏమని నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గుర్తించాలి. 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 చేశారు.
నిలవడు. మేడం ఆడుకోండి, పక్క జరగండి, పక్క జరగండి మేడం, వస్తాను మేడం ఆడుకోండి. పోయింది. యో నువ్వు లేకుండా ఇట్లా